అందరికీ నమస్కారం. మనం ఏ పని చేసినా పార్టీకి పేరు రావాలి, నాయకుడికి పేరు రావాలి అనుకోవటంలో తప్పు లేదు. కానీ మనం చేసే పని ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తప్పే. మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి పశ్చిమ గోదావరి, ప్రస్తుతం ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి దేవరపల్లిలో పొగాకు రైతుల పరామర్శకు వెళ్ళాడు. బాగానే ఉంది, పరామర్శ తప్పు కాదు. రాజకీయ నాయకుడిగా అది ఆయన హక్కు, చేయొచ్చు, దాన్నేం మనం విమర్శించట్లేదు. ఈ పొగాకు రైతుల పరామర్శకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే జనాన్ని, నాకు తెలిసి ఒక చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 20-30 నియోజకవర్గాల నుంచి భారీగా, అంటే 2-3 జిల్లాల్లో నియోజకవర్గాల నుంచి భారీగా జనాన్ని అయితే తరలించారు. సరే, అది కూడా వాళ్ళ నాయకుడికి ఇచ్చుకునే ఎలివేషన్ కావచ్చు, లేకపోతే ప్రజల్లో మాకు బలం ఉందని చూపించుకునే ప్రయత్నం కావచ్చు. ఎందుకంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో దారుణంగా దెబ్బతింది వైసీపీ పార్టీ. సో కాబట్టి వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేసి ఉండొచ్చు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇందాక కొద్దిసేపటి క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహిళను పక్కన పెట్టుకుని ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడాడు. వాస్తవానికి ఆ మహిళ ఎవరయ్యా అంటే, ఎవరో ఒక పొగాకు రైతు ఆత్మహత్య చేసుకున్నాడంట. సరైన ధర రాలేదనో లేదా అమ్ముకోవడం కుదరలేదనో, ఆ భార్య నా దగ్గరే ఉంది, ఈరోజు నిస్సహాయ స్థితిలో నాతో ఉంది, ఆ కుటుంబానికి ఎంత అన్యాయం జరిగిందని చెప్పడంలో భాగంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. బాగుంది. మాట్లాడుతుంటే మహిళకు స్పృహ లేదు అసలు, అంటే నుంచోలేని పరిస్థితి, తల ఆగట్లేదు, ఒక పక్క ఎండ, నెత్తి మీద ఒక టవల్ వేసుకుంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఆ ఎండ తట్టుకోలేక కళ్ళన్నీ చిన్నవి చేసేసి మాట్లాడుతున్నాడు. వైసీపీ నాయకులందరూ నెత్తి మీద టవళ్ళు కచ్చిపులు వేసుకున్నటువంటి పరిస్థితి. అలాంటిది మహిళ దాదాపుగా ఒక నిమిషంన్నర పాటు ఆవిడికి దాహం వేస్తుందో, పక్క వాటర్ ఇచ్చేవాళ్ళు లేరు. పక్కన పాపం ఎవరో ఒకళ్ళు ఈ అమ్మాయి నిస్సహాయ స్థితిని గమనించి వాటర్ ఇచ్చారు. అంటే ఒక వృద్ధ మహిళ ఎండలో ఇబ్బంది పడుతుంటే, ఇప్పుడు ఆ మహిళ లేకుండా కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడవచ్చే. ఆ మహిళను పక్కన పెట్టుకునే మాట్లాడాలని లేదు. ఆ మహిళ ఇబ్బంది పడుతుంటే కనీసం ఇబ్బంది పడుతుందేమో అనే ఇది కూడా లేకుండా తాను మాట్లాడాల్సింది మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ మహిళ, మీరు ఒకసారి విజువల్ చూడండి, మీకు అర్థమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే 2023-24 మన చివరి ఏడాదిలో ధరను గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా, అంటే ఉత్తరాది ప్రాంతం, చూసారా విజువల్స్ లో ఆ మహిళ తల అసలు ఇటుపక్క ఆగట్లేదు, పూర్తి నీరసంతో. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి పక్కన నుంచోబెట్టి నీతో మాట్లాడతాడని ముందు చెప్పుకుంటారు. పాపం ఆవిడికి ఉదయం టిఫిన్ అన్నా పెట్టారో, భోజనం అన్నా పెట్టారో, కనీసం మంచినీళ్ళు ఇచ్చారో లేదో కూడా తెలియదు. జగన్మోహన్ రెడ్డి రాగానే ఆవిడ నిలబడటమే పూర్తి నీరసంతో ఉండిపోయింది ఆవిడ. మనం ఒక నాయకుడు ఏం చేయాలా, ఒక వ్యక్తి నీరసపడితే వెంటనే ఏం చేయాలా, వెంటనే తీసుకెళ్ళాలి. మీకు గతంలో గుర్తుందో లేదో, చంద్రబాబు గారు మాట్లాడుతుంటే వెంటనే ఒక సెక్యూరిటీ గొప్పకుని నీరసం వచ్చి పడిపోయినటువంటి పరిస్థితి. వెంటనే చంద్రబాబు గారు అలర్ట్ అయ్యి తీసుకెళ్ళండి, పక్కకి తీసుకెళ్ళి చూడండి ఏమైందో చూడండి అని చెప్పి ఆయన వెంటనే స్పీచ్ ఆపేసి ఏమైందని కనుక్కుని వాళ్ళతో మాట్లాడించినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆవిడ భుజం మీద చేయేస్తాడు, ఆవిడ నెత్తి మీద చేయేస్తాడు, ఆవిడని పక్కనే పెట్టుకుని మాట్లాడతాడు. కానీ ఆవిడ కనీసం నిస్పృహలో ఉందేమో, ఆవిడ నిలబడలేకపోతుందేమో, మైకం వస్తుందేమో, ఆవిడికి వడదెబ్బ ఏమైనా తగిలిందా, లేకపోతే నీరసం ఏమైనా వచ్చిందా అని ఇచ్చే పరిస్థితులు కూడా లేదు. పక్కన ఎవరో ఒక మహిళ కావచ్చు గొప్పకుని కొంచెం వాటర్ బాటిల్ ఇస్తే, వాటర్ బాటిల్ ఇవ్వగానే పాపం ఈ మహిళ తీసుకుని తాగుతుంది. వయసు కొద్ది పెద్ద వయసు, ఒక పక్క ఎండ, రాజకీయాలు, మీ రాజకీయ ప్రసంగాల కోసం, మీ కారణాల కోసం మహిళను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్టు? ఎవరు మాత్రం సమర్థిస్తారు? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఉండొచ్చు, తెలియకపో ఉండొచ్చు, కానీ వెంటనే పక్కన ఉన్న నాయకులైనా సరే దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందా లేదా? అరే, ఈ అమ్మాయి ఇబ్బంది పడుతుంది, నీరసంగా ఉన్నట్టుంది, కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి, మనం వెంటనే పక్కకు తీసుకెళ్లాలని చెప్పి గొప్పకుని ఎవరో ఒకరు వచ్చి ఆ మహిళను పక్కకు తీసుకెళ్లాలి కదా. ఎవరైనా తీసుకెళ్లారా? అంటే ప్రసంగం అయ్యే వరకు ఆ మహిళ అలా నిలబడాల్సిందే. ఆ మహిళకి ఏమైనా జరగనివ్వండి, ఎవరో అలా జరగాలని కోరుకోరు. కానీ జరిగిన ఘటన మన కళ్ళ ముందు ఘటన జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? ఇక ఇదే సభలో వైసీపీ అంటే కార్యకర్తలు చేసినటువంటి హడావిడి కూడా మామూలుగా లేదు. బట్టలు ఉప్పేసి ఎవరో ఒక వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి అభిమాని, ఏకంగా వేరే కాన్వాయ్ ఎక్కి బట్టలు మొత్తం షర్టు మొత్తం ఇప్పేసి జగన్మోహన్ రెడ్డికి నమస్కారం చేయటం, అభివాదం చేయటం, జగన్మోహన్ రెడ్డి ఏమో వాళ్ళకే షేక్ హ్యాండ్ ఇవ్వటం. అంటే ఒక పరిధి ఉంటుంది, దేనికైనా ఒక పరిధి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఏమో భారీగా జనాన్ని తీసుకురావటం, ఆ తర్వాత జనమేమో మీద పడితేనేమో సెక్యూరిటీ కల్పించలేదని చెప్పి మళ్ళీ ప్రభుత్వాన్ని విమర్శించడం. జగన్మోహన్ రెడ్డి కూడా చాలా తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఒకసారి క్లిప్ చూడండి. చూశారు కదా, ఆ వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడ్డాడు. ఎక్కడ మీద పడతారో అనే భయం జగన్మోహన్ రెడ్డి కూడా ఉంది. వీళ్ళు పోలీసులు ఎవరైనా బందోబస్తు చేస్తేనేమో వాళ్ళ మీద దాడి చేయటం. మొన్న శ్రీకాకుళం పర్యటనలో ఒక మహిళా ఎస్ఐ మీద జనం మీద పడకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తేనే, జగన్ కాన్వాయ్ దగ్గరికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తేనే ఆ చింతాడ మహిళా ఎస్ఐ మీద దాడికి ప్రయత్నం చేశాడు. వాళ్ళ నాయకులందరూ కలిసి, కార్యకర్తలందరూ కలిసి ఆ మహిళ మీద దాడి ప్రయత్నం చేసి ఆ మహిళ ఒంటి మీద చేతులేశారు. అంటే
కాపాడే ప్రయత్నం చేస్తేనేమో ఇలా చేస్తారు, ఎవరైనా సరే మాకెందుకు లేని వదిలేస్తేనేమో రక్షణ కల్పించలేదు అంటారు. ఆ మహిళకు చూసినప్పుడు మటుకు కొద్దిగా బాధ అనిపించింది. మనకే చూస్తుంటే కనీసం అన్ని విలేకరులు, అన్ని కెమెరాలు, అంత సెటప్ ఉంది అక్కడ, అందరూ లైవ్ లో జరుగుతుంది. అరే మహిళ ఇబ్బంది పడుతుందని కనీసం అక్కడ ఉన్నవాడు ఒక్కడైనా సరే సార్ ఆ అమ్మాయి ఇబ్బంది పడుతుంది, కళ్ళు తిరుగుతున్నట్టునే ఒకసారి చూడండి అని చెప్పినవాడు కూడా లేడు. ఎంతసేపు అలా మాట్లాడటమే, జగన్మోహన్ రెడ్డి చెప్పాలనుకున్నది మొత్తం చెప్పటమే, ఇక అప్పటి వరకు మీకు ప్రాణం పోయినా అలా నిలబడటమే. అసలు ఆ మహిళ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా అనిపించింది. అసలు తలకాయ ఇటు పెడితే ఇటు ఆగట్లేదు, ఇటు పెడితే ఇటు ఆగట్లేదు. అసలు మామూలుగా ఒకళ్ళు మనం మాట్లాడితే ఏం చేస్తాం, తల స్ట్రైట్ గా పెట్టి ఉంచుతాం. అలా మహిళ మొత్తం ఆ వీడియో అంతసేపు చూడండి, తల స్ట్రైట్ అనేది ఆ మహిళ పెట్టలేకపోయింది. మేబీ ఆవిడకి అనారోగ్యం ఏదైనా ఉంటే ఉండొచ్చు, లేదా పొద్దుటి నుంచి తినకపోయి ఉండొచ్చు, లేదా ఎండ కొంచెం తీవ్రంగా ఉంది ఈరోజు. సో అదేదన్నా వడదెబ్బలాగా తగిలి ఉండొచ్చు. ఎందుకంటే జగన్ వస్తున్నాడని చెప్పి కనీసం మంచినీళ్ళు ఇవ్వకుండా ఏమైనా పస్తులు పెట్టారేమో వీళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పాట్లో స్పందించాలి కదా, ఈ మహిళను తీసుకెళ్ళండి, ఏంటో చూడండి, కొంచెం నీడపట్టును పెట్టండి, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి, లేదా మజ్జిగ ఇవ్వండి, లేదా హాస్పిటల్లో తీసుకెళ్ళండి, ఏదో ఒకటి చెప్పాలి కదా. కాదు, నేను ఈ మహిళను పక్కన పెట్టుకోవాలా, వీళ్ళు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాలా, రేపొద్దున సాక్షి పేపర్లో చేసుకోవాలా, అంతవరకే కావాలి తప్ప ఆ మహిళకి ఏమైపోతుంది అనేది వీళ్ళకి కనీసం అవసరం లేదు. సో ఇలాంటి ఘటనలు అనేవి పార్టీని చాలా ఇబ్బంది పెడతాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆ పర్యటనలో అపశృతులు గతంలో కూడా ఉన్నాయి. ఒక వ్యక్తి కాన్వాయ్ కింద తలబడి ఇదైనటువంటి పరిస్థితి. కావాలని తొక్కారా కాదనేది నేను చెప్పను, కానీ అక్కడ ఉన్నట్టు ఆ రోజు క్రౌడ్ అంత రావటం, జగన్మోహన్ రెడ్డి వారించకపోవడం, అలా డ్రైవర్ తొక్కుకుంటూ వెళ్ళిపోవడం. తర్వాత విచిత్రం ఏంటంటే పక్కన పడేసి వెళ్ళిపోయారు. ఆ తొక్కిన కార్యకర్తను వెంటనే కనీసం హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాలి. స్థానిక నాయకుడు ఎవడో ఒకటి స్పందించి ఇదేంటి కార్యకర్తకి ఏమైందని చెప్పి వెంటనే హాస్పిటల్లో తీసుకెళ్లాలా, అది కూడా లేదు. అప్పుడు పోలీసులు స్పందించి వాళ్ళు అంబులెన్స్ ఎక్కించి తీసుకెళ్తే తర్వాత ఇదైంది. దురదృష్టం, అది మనం ఏం చేయలేమనుకోండి. అంటే ఇలాంటి అపశృతులు జరుగుతాయని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి కనీసం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవటం. అరే ఆ మహిళ అంత ఇబ్బంది పడుతుంది, మనం చూసే వాళ్ళకి అర్థమవుతుంది. కనీసం జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నేతలో లేకపోతే ఎదురుగుండా ఉన్నవాళ్ళు ఎవరో ఒకళ్ళు సార్ అమ్మాయి కళ్ళు తిరుగుతున్నాయి, కొద్దిగా ఇబ్బంది పడుతుందని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీళ్ళు ఎత్తున్నారు తాగమని, అంతే తప్ప పక్కకి తీసుకెళ్తలా. ఇంకొక రకంగా అదేనా సంతోషం, ఆ నీళ్లు కూడా ఇవ్వకపోతే ఏం జరుగును, తాగమని వాటర్ ఇచ్చారు తప్ప జగన్మోహన్ రెడ్డికి చెప్పే ధైర్యం లేదు ఎవరికి. ఆ మహిళ ఇబ్బంది పడుతుంది సార్ పక్కకు తీసుకెళ్దామని. ఇలాంటి ఘటనలు రేపొద్దున ఇప్పుడు ఆ మహిళకి ఏదైనా అయిందనుకోండి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు శ్రోతప్పి పడిపోద్ది, పొరపాటున జరగరాంది ఏదైనా జరిగితే జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహిస్తాడా? జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహిస్తాడా? మనం వెంటనే చూడాలి కదా, పట్టించుకోవాలి, మనం ఒక నాయకుడిగా ఉన్నాం కదా. సో ఏదైనా మొత్తానికి ఆ ఘటన చూడగానే మాత్రం రాజకీయాల కోసం ఇలా ప్రజల ప్రాణాలతోనూ వాళ్ళ ఆరోగ్యాలతోనూ ఆడుకోవడం అనేది కరెక్ట్ కాదే అనిపించింది. సో వీడియో చూశారు కాబట్టి ఆ మహిళ ఆవేదన మీకు ఎలా అర్థమైంది, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.